సార్ నటి హేమ ఈ మధ్య రేవ్ పార్టీకి సంబంధించి చాలా సెన్సేషన్ అయిపోయిండ్రు. హ్మ్. ఆ తర్వాత ఈ రోజు ఒక వీడియో బయటకొచ్చింది. అంటే బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు తనను. అంటే హ్మ్. మీడియా వాళ్ళు, అంటే మెయిన్ స్ట్రీమ్ గావచ్చు, డిజిటల్ గావచ్చు ఎవరో. హ్మ్. వాళ్ళ నంబర్ కూడా త్వరలో పెడతాను అని చెప్పేసి అన్నారు. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డితో నాకు అపాయింట్‌మెంట్ ఇప్పించండి. నేను ఎవరిని కలవాలో నాకు అర్థం అవ్వట్లేదు. నా విన్నపం ఆయనకన్నా విన్నవించుకుంటాను అని చెప్పేసి కూడా అని ఒక వార్తొచ్చింది. అసలు హ్మ్. ఏంటి సార్ ఈ దీని గురించి మీరు వీడియో వినే ఉన్నారు. హ్మ్. ఏమనిపించింది మీకు? ఇప్పుడు యాక్చువల్‌గా కేస్ అయిపోయిందనుకున్నాను. అక్కడ బెంగుళూరుకి సంబంధించిందది. హ్మ్. రేవ్ రేవ్ పార్టీ. పార్టీలో తను దొరికింది. అప్పుడు ఆల్రెడీ ఆ అమ్మాయికి పాజిటివ్ వచ్చిందని అన్నారు. ఇప్పుడేమో హ్మ్. నెగెటివ్ వచ్చిందని చెప్తుంది. మరి ఏ రికార్డ్‌తో చెప్తుందో తెలియట్లేదు గానీ, వాట్ హ్మ్. ఎవర్ ఇట్ ఈస్ మీడియాకి తన మీద కోపం ఉన్నట్టుగా ఈ వీడియోలో చెప్తుంది. అవును. పాత కక్షలేయో ఉన్నాయని చెప్పి. పాత కక్షలు అంటే మీడియా వాళ్ళు ఎవరు చిన్న కక్ష చేయడానికి? హ్మ్. ఇప్పుడు మీడియా కంటే ముదురు కింద లెక్క ఆ అమ్మాయి. ఆ! హ్మ్. తక్కువ ముక్కలు తిన్న క్యారెక్టర్. సో, నాకు తెలిసి. హ్మ్. అంచేత మంచి యాక్ట్రెస్‌కు 'రాజుల నుంచి' ఒకటే వచ్చినట్టుంది. ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళు నేను జిహాదీ తోటి టెర్రరిస్ట్. ముడిపడ్డట్టు నీ అంతట నువ్వే చెప్పుకుంటున్నావు. పబ్లిసిటీ కోసం చెప్పుకుంటున్నావు అనిపిస్తుంది నాకది. జిహాదీ తోటి ముస్లిమ్స్‌తో ఏమన్నా నీకేమన్నా కాంటాక్ట్ ఉందా వరల్డ్ సిటీ తోటి? అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అర్థం అవ్వలేదు. ఎవరెవరైతే నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో, సెటిల్‌మెంట్ చేస్తున్నారో అని అంటున్నావు. అవి తర్వాత మాటితే వాళ్ళ నంబర్‌లు అప్పుడే చెప్పు. పబ్లిక్ పెడితే పబ్లిక్ వాళ్ళందరికీ ఫోన్‌లు చేసి వాళ్ళని డ్రైవ్ చేస్తారు. రేవంత్ రెడ్డి దగ్గరికెళ్ళడానికి ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలా? నీకు ఇంటర్వ్యూ చేయాలా? చిన్న పిల్లవా నువ్వు? గో టు సీఎం ఆఫీస్. టేక్ ఎన్ అపాయింట్మెంట్. ఫిల్మ్ యాక్టర్స్‌ని నాకెవరో బెదిరిస్తున్నారని చెప్పేసి ముందు పోలీస్ రిపోర్ట్ చెయ్యి. పోలీస్ రిపోర్ట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్‌ని ఆధారంగా గో టు సీఎం. చీఫ్ మినిస్టర్ సెల్‌కి ఆయన అన్నాడు కదా! ఫస్ట్ గోడ పడగొట్టాడు ఎవరన్నా సమస్యలొస్తే ఇక్కడ రమ్మని. అక్కడికెళ్ళి అడగాలి. ఇవన్నీ ఏదో పబ్లిసిటీ స్టంట్‌లా ఉంది. ఆ అమ్మాయికి కొంచెం పబ్లిసిటీ పిచ్చుంది. ఈ హ్మ్. బన్నీకున్నట్టు. ఆ! హ్మ్. కొంతమందికి ఏదో విధంగా లైమ్ లైట్‌లో ఉండాలి. నన్ను ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అనే స్టంట్‌లో కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. హ్మ్. దానికి మనం చాలా ప్రేరేపింపబడిపోవాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రాబ్లమ్ వస్తే నువ్వు నీ హస్బెండ్ ఎళ్లి వాళ్ళకి వెళ్ళాలి. చిన్న పిల్లలు కాదు కదా! చేత హ్మ్. దట్స్ వాట్ ఐ ఫీల్. నువ్వు నిజంగా నీవు చెప్పే దాంట్లో నువ్వు పెట్టిన వీడియోలో జెన్యూనిటీగా ఉంటే గో టు సీఎం. గో టు సీఎం. ఈ రోజుల్లో ఫిల్మ్‌లో ఉన్నవాళ్ళు సీఎంని పట్టుకోవడం ఎంతసేపు? ఎవరు పడితే వాళ్ళు ఎటోటి వచ్చేస్తారు. నిన్ను బ్లాక్‌మెయిల్ చేసి వేరేవాడు మీడియా అంత పెద్ద సీన్ ఉన్న మీడియా వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? యూట్యూబ్ వాళ్ళు అడుగుతారు అంతే. ఇదేంటి ఏమైంది? నువ్వే అట కదా! నువ్వు ఇలా చేసావు, ఇలా చేసావు అంటే యూట్యూబ్ వాళ్ళు అడుగుతారు. అది పెద్ద మీడియా ఉందది. ఇప్పుడు హ్మ్. ఎవడైనా ఏది టామ్ డిక్ అండ్ హెర్రీ కెన్ స్టార్ట్ ఎ వీడియో యూట్యూబ్ ఛానల్ కదా! అంచేత ఇంకా నీకు పెద్ద పవర్‌ఫుల్ మీడియా ఎవరున్నారు? పుట్ ఇట్ ఇన్ ద ఇంకొక వీడియో పెట్టు. హ్మ్. అంతేగాని ఎంత పెద్ద సీన్ ఆడికి వేరే పనులు లేవేటి? నిన్ను టార్గెట్ చేసి అంటే నువ్వు డబ్బులు ఇస్తావని. జనరల్‌గా ఇది ఎలా ఉందంటే సెటిల్‌మెంట్ చేస్తాం అనేది ఎక్కడ జరుగుద్ది? ఒక ల్యాండ్ విషయంలో గాని, ఆర్ సమ్ అదర్ విషయాల్లో గాని, కొట్లాటల్లో గాని ఇటువంటి సెటిల్‌మెంట్ చేస్తాం. మాకు 1,00,000 ఇయ్యి, 50,000 ఇయ్యి అనే చోటు గ్యాంగ్ ఉంటారు కొంతమంది. జనరల్‌గా జరుగుద్ది. ఇది సినిమా ఫీల్డ్‌లో కూడా ఉంటారు. మెయిన్ రియల్ ఎస్టేట్‌లోనే ఉంటారు ఇయన్నీ. హ్మ్. నువ్వు ఇన్ వాట్ వే యూ ఆర్ కన్సర్న్డ్ బెంగుళూరులో ఎక్కడ దొరికిపోయావు నువ్వు? కేసే ఆంధ్రాది కాదు కదా! హ్మ్. యూ ఆర్ ఆస్క్డ్ టు గో టు బెంగుళూరు అండ్ అటెండ్ ద ఇంట్రాగేషను, ఈ డ్రగ్ టెస్ట్ వాటెవర్ ఇట్ ఈస్ అక్కడ రమ్మన్నారు కానీ, ఇక్కడ నువ్వు పెట్టడంలో యొక్క అర్థం నాకేం అర్థం అవ్వట్లేదు. ఇదో పెద్ద పబ్లిసిటీ స్టంట్‌లా ఉంది నాకు. ఏదో విధంగా ఉండాలి. ఏదో విధంగా ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు. నిజంగా జెన్యూన్‌గా ఫోన్ చేసి రికార్డ్ చెయ్యి. పక్కన ఒకటి ఉంటది. రికార్డ్ ఇట్. వాళ్ళ నంబర్లు ఇవ్వడం ఎందుకు? రికార్డ్ చెయ్యి. హ్మ్. ఎవరైతే ఫోన్ చేశారో యాక్చువల్‌గాను ఆ అమ్మాయికి అన్నీ తెలుసు. ఇయన్నీ తెలీదా? పక్కన రికార్డ్ చేస్తే దాన్ని ఇవ్వచ్చు. ఎవరో ఒకరు తిట్టితే నన్ను అడిగితే నేను రికార్డ్ చేయమన్నాను. నేనే రికార్డ్ చేశాను ఒకడి మీద. వాడికి ఆ విషయం తెలుసు. 2:30 నిమిషాలు తిట్టేస్తున్నాడు నన్ను. హ్మ్. ఇక్కడ కాదు వేరే పర్సనల్ విషయంలో. హ్మ్. తిడితే ఎఫ్ఐఆర్ బుక్ చేసాం వాడి మీద. వాడి జీవితంలో పైకి రాలేంటి పడ్డాను. రికార్డ్ చెయ్యి. రికార్డ్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. అందరికీ ఇష్టలు కాలేకపోతాం. కొంతమందికి ఎగైనెస్ట్ ఫీలింగ్ ఉంటది. అందులో మళ్ళీ జిహాదీ పేరు తీసుకురావడం ఎందుకు? ఇయన్నీ పబ్లిసిటీ కోసం షీ ఈజ్ థ్రైవింగ్ అంటారు ఇంగ్లీష్‌లో. ఆ అమ్మాయి ప్రాకులాడుతున్నట్టుగా అనిపించింది. పెద్ద హ్మ్. డ్రామా ఇది. హ్మ్. డ్రామా కాకపోతే ఏంటి? నువ్వు నిజంగా అనుకుంటే పక్కన ఉంటది రికార్డ్ చేయలేవా? రికార్డ్ చేసి పట్టరా మా దగ్గర పట్టరా ఫిల్మ్ ఛాంబర్‌కి. హ్మ్. దట్ షీ ఈజ్ ఎన్ యాక్టివ్ పర్సన్ ఆ! ఇయన్నీ బుల్‌షిట్ ఇయన్నీని. బుల్‌షిట్ తన ఎదురు ఆటకు ఆడుతుంది అంతే. తనకి హ్మ్. సినిమాలు లేవు అనుకుంటా. ఇంకా వేరే బేరాలేమి లేవు. వేరే బేరాలంటే ఏంటి? వేరే బిజినెస్ చేసుకోవడానికి ఏమి ఉండదు. హ్మ్. అంటే ఎనీ అదర్ బిజినెస్. వేరే బిజినెస్ తప్పుగా కాదు.
ఇప్పుడు ఒకసారి ఎప్పుడైనా బ్యాడ్ అయితే నీకు రెగ్యులర్గా చేసుకునే బిజినెస్ ఉంటుంది, సంథింగ్ సేల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి కూడా జరగకపోతే మరి ఆ బిజినెస్ అంటే వేరే అనుకుంటారు. ఆ ఉద్దేశం దాంట్లేదు, నువ్వు ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ డూ దానికి అంతరాయం కలుగుద్ది నీకు ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. సోషల్ మీడియాలో బ్యాడ్ నేమ్ ఉంది, సోషల్ మీడియా ఎందుకంటే పెద్ద 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 వేషాలకు ఇంకా బాగా వేసిన వాళ్ళకి ఇవాళ జరిగింది రేపు మనాడు కంటిన్యూ చేస్తాం. అదేగా చేస్తాడు వేణుస్వామి గారు, నాటకాలు ఆడతారు, అడుగునా వేణ వాయించుకునేది ఎందుకు నాటకాలు ఆడతారు, ఏదో విధంగా పాపులర్ అవుదామని. వాళ్ళు ఆపరది, పాపులారిటీ వచ్చేది వాళ్ళ గురించి బ్యాడ్ వచ్చినా ఆపరు. ఇప్పుడు అతనికి వచ్చి పాపులారిటీ ఈ అమ్మాయి పడిపోయింది మళ్ళీ మొదలు పెట్టిందేమో అని అనుకుంటాను. అది జెన్యున్గా కనిపించదు, జెన్యున్గా కనిపిస్తే రికార్డ్ చేసి వైరల్ చేయి, ఆటోమేటిక్ సీఎంఏ పిలుస్తాడు. నేను ఇప్పుడు చీఫ్ మినిస్టర్కి వెళ్ళటం ఎంత ఈజీ ఇప్పుడు రోజులను, ఇట్స్ వెరీ ఈజీ. గో టు హిజ్ హౌస్, గో టు హిజ్ క్యాంప్ ఆఫీస్, టేక్ అన్ అపాయింట్మెంట్ యాజ్ అ ఫిలిం యాక్ట్రెస్గా. 200-300 సినిమాలు యాక్ట్ చేసినట్టుంది అమ్మాయి, మరి అప్పుడు యూ కెన్ ఆస్క్. ఇది పాజిటివ్ సైడ్. నువ్వు నిజమైతే నువ్వు చెప్తుంది నిజమని నాకు అనిపించట్లేదు, నువ్వు చెప్తున్నది పచ్చి అబద్ధం కింద కనిపిస్తుంది. పబ్లిసిటీ కోసం నాకు రావాల్సిన పబ్లిసిటీ అనవసరంగా వేణుస్వామి గడి పోతుందని అన్నట్టుగా అనిపించింది నాకు. ఎవడే వేణుస్వామిది ఇంకో పక్క హేమది ఇట్లా రావడం వల్ల ఏమన్నా అనిపిస్తుందా సార్? అయితే అలా రావాలని ట్రై చేస్తుంది అమ్మాయి, ఆ అమ్మాయి ప్రయత్నిస్తుంది కాంట్రవర్షియల్లో ఉండడం కోసం. ఇప్పుడు కూడా బజ్లో ఉండాలంటే ఏదో ఉండాలి. ఇప్పుడు బన్నీ సినిమా రిలీజ్ అయ్యే వరకు బన్నీ గురించి ఎవడు మాట్లాడుకోడు, ఫ్యాన్స్ మంచోళ్ళు ఉన్నారు అతనికి. అయినా కూడా ఈ బజ్లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ తోటి ఒక డిఫరెన్స్ ఉంది కాబట్టి అందరూ మాట్లాడుకుంటున్నారు. లేకపోతే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవడు మాట్లాడతాడు? సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్ చేసుకుంటారు, మిగతా మాట్లాడు కదా, ఫ్యామిలీతో చిన్నపిల్లలతో బాగుంటారు వాళ్ళ పిల్లలు, దాని గురించి మాట్లాడుకుంటారు కానీ ఇంకేం మాట్లాడతారు. అదే కొంతమంది బస్ క్రియేట్ చేయడం కోసం కూడా ఇలా చేస్తారు. ఈ అమ్మాయి ఆ టైప్ల కింద కనిపించింది. ఇప్పుడు అర్థంతరంగా వచ్చి జిహాదీ అంటదటి, నేను ఎవడన్నా అన్నాడా? జిహాదీ అంటే అర్థం తెలుసా నీకు? ముందు వాట్ ఈజ్ జిహాదీ అండ్ వాట్ గ్రౌండ్స్ జిహాదీ? రకరకాల జిహాదీలు ఉంటాయి, అది యూ అండర్స్టాండ్ ఫస్ట్. నీ పక్క వాళ్ళు ఎవరైనా అడిగి బాగానో ఆ జిహాదీని ఎందుకంటారో కనుక్కోవాలి. మీడియా అట్లా పోర్ట్రే ఎవరు మీడియా చెప్పండి, పోనీ ఎవరు అదే అబద్ధాలే. షీఈ్ ఓన్లీ క్రియేటింగ్, ఒక పేరు రావడం కోసం అనవసరంగా వేణుస్వామి గురించి మాడకుండా నా గురించి ఎవరు మాడకుంటలేదు అన్నట్టుగా ఉన్నది. ఏం లేదు, నిజంగా అంత అలాగా ఉంటే గోటు డ్రైవ్ చేసుకో, తనే డ్రైవ్ చేసుకుంటుంది అనుకుంటా. శుభ్రంగా సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటే ఒక రోజులో ఇస్తారు అపాయింట్మెంట్. ఇది అంత డిస్కస్ చేసుకోవాల్సింది పెద్ద పాయింట్ కాదు. వీళ్ళందరూ నాట్ కరెక్ట్. వీళ్ళు యాక్చువల్గా దీస్ ఆర్ ఆల్ పీపుల్ పబ్లిసిటీతో బిజినెస్ చేసుకున్న, ఏదో పబ్లిసిటీలో ఉంటే బిజినెస్ చేసుకుంటాం, ఏదో బిజినెస్ చేసుకోవడం కోసం ఉంటుందని చెప్పేసి అదేదో పెట్టింది అని నవ్వుతూ మాడుతూ